నమస్కారం ఫ్రెండ్స్. స్టార్ మాలో ప్రసారమయ్యే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకి మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వందల రోజుల పాటు ఒకే ఇంట్లో బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా గడిపే కంటెస్టెంట్లు, వారి మధ్య గొడవలు, ఫ్రెండ్షిప్లు, లవ్ స్టోరీలు, అలాగే ఉత్కంఠ రేపే టాస్కులు. అయితే ఈ షో చూస్తున్న ప్రతి ఒక్కరి మనసులో కనీసం ఒక్కసారైనా ఒక సందేహం ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. అసలు బిగ్ బాస్ నిజంగా రియాలిటీ షోయేనా, లేక ఇదంతా ముందే రాసుకున్న డ్రామానా? ప్రతి వారం ఇచ్చే ఫిజికల్ మైండ్ గేమ్ టాస్కులను ఎవరు డిజైన్ చేస్తారు? ఏ కంటెస్టెంట్ ఏ టైంలో ఎలా ప్రవర్తించాలి అనేది బిగ్ బాస్ టీం ముందే చెప్తుందా? ఈరోజు ఈ వీడియోలో బిగ్ బాస్ టాస్కులు మరియు షో వెనుక ఉన్న అసలు స్క్రిప్ట్ స్టోరీ ఏమిటి అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా అందరూ అడిగే మొదటి ప్రశ్న, బిగ్ బాస్ షోకి డైలాగులు రాసే స్క్రిప్ట్ రైటర్ ఉంటారా? దీనికి సింపుల్ సమాధానం నో. సినిమా లేదా సీరియల్స్ లాగా కంటెస్టెంట్లు మాట్లాడే డైలాగులకు ఎలాంటి స్క్రిప్ట్ ఉండదు. నువ్వు వెళ్ళి అతనితో గొడవ పడు, నువ్వు వెళ్ళి ఆమెతో ప్రేమలో పడు అని ఎవరు డైలాగులు రాసి ఇవ్వరు. కానీ ఈ షో పూర్తిగా ఆన్ లైవ్ లేదా అన్ప్లాన్డ్ కూడా కాదు. దీన్ని టెలివిజన్ పరిభాషలో స్క్రిప్టెడ్ రియాలిటీ షో అంటారు. అంటే ఏమిటంటే సిచ్యువేషన్ క్రియేట్ చేయడం, కంటెస్టెంట్లకు ఎలాంటి పరిస్థితులు కల్పించాలి. ఉదాహరణకు రేషన్ బంద్ చేయడం, కెప్టెన్సీ టాస్క్ సరిగ్గా ఆడకపోతే శిక్షలు ఇవ్వడం, టాస్క్ డిజైన్ 2 టీంలుగా విడదీసి పోటీ పెట్టడం, ఎడిటింగ్ అండ్ ప్రజెంటేషన్ 24 గంటలు జరిగే షూటింగ్లో కేవలం అత్యంత ఆసక్తికరమైన 45 నిమిషాల కంటెంట్ను మాత్రమే మనకు చూపించడం. అంటే పరిస్థితులు మరియు నిబంధనలు మాత్రమే డిజైన్ చేస్తారు. ఆ పరిస్థితులలో కంటెస్టెంట్లు ఎలా రియాక్ట్ అవుతారు అనేది పూర్తిగా వారి వ్యక్తిగత ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఈ టాస్కులు ఎవరు డిజైన్ చేస్తారు? ప్రతి సీజన్లో సరికొత్త ఫిజికల్ టాస్కులు, లగ్జరీ బడ్జెట్ టాస్కులు, నామినేషన్స్ ప్రాసెస్లు ఎలా వస్తాయి? ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన టీమ్ ఎండ్మోల్ షైన్ ఇండియా మరియు స్టార్ మా క్రియేటివ్ టీమ్. బిగ్ బాస్ అనేది అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన బిగ్ బ్రదర్ అనే ఫార్మెట్ ఆధారంగా రూపొందించింది. ఎన్మోల్ పైన అనే సంస్థకు దీని గ్లోబల్ రైట్స్ ఉన్నాయి. బిగ్ బాస్ ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో నడుస్తుంది. ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళం, తెలుగు మొదలైనవి. గ్లోబల్గా బిగ్ బ్రదర్ లేదా ఇతర భాషల బిగ్ బాస్లలో విజయం సాధించిన ఉత్తమ టాస్క్లను ఒక టాస్క్ బ్యాంక్గా రూపొందిస్తారు. తెలుగు బిగ్ బాస్ క్రియేటివ్ హెడ్స్ మరియు కంటెంటెంట్ టీమ్ ఈ టాస్క్లను మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి, తెలుగు సంస్కృతికి మరియు మన కంటెస్టెంట్ల ఫిజికల్ లెవెల్స్కి తగ్గట్టుగా రీడిజైన్ చేస్తారు. ఒక టాస్క్ హౌస్లో ప్రవేశపెట్టే ముందు ప్రాపర్టీస్ సరిగ్గా ఉన్నాయో లేదో టెస్ట్ చేస్తారు. కంటెస్టెంట్లకు ప్రమాదం జరగకుండా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు. గేమ్ ఆడటానికి ఎంత సమయం పడుతుంది, ఎవరికి విజయం సాధించే అవకాశం ఉంటుంది అనేది ముందే డమ్మీ రన్ చేసి పరిశీలిస్తారు. బిగ్ బాస్ షోలో అసలైన మాస్టర్ మైండ్ టాస్క్ రైటర్స్ మాత్రమే కాదు, కంటెంటెంట్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఎడిటింగ్ టీమ్. హౌస్లో 60కి పైగా కెమెరాలు 24 గంటలు రన్ అవుతూ ఉంటాయి. కంటెస్టెంట్ల మానసిక స్థితిని అర్థం చేసుకోవడంలో బిగ్ బాస్ టీం ఎంతో నైపుణ్యం కలిగి ఉంటుంది. ఎవరెవరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి, ఎవరు ఎవరికి శత్రువుగా మారుతున్నారు, ఎవరు ఎవరితో క్లోజ్ అవుతున్నారు, ఈ విషయాలను గమనించి సరిగ్గా ఆ గొడవలు లేదా ఆ బాండింగ్ బయటపడేలా ప్రత్యేకమైన నామినేషన్ టాస్క్లు లేదా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. ఉదాహరణకు ఇద్దరు సన్నిహితంగా ఉండే ఫ్రెండ్స్ని ఒకరినొకరు నామినేట్ చేసుకోమనడం లేదా ఒకరి కోసం మరొకరు త్యాగం చేయాలనే టాస్క్ ఇవ్వడం. ఇక్కడ డ్రామా క్రియేట్ అవుతుంది. ఇది డైలాగ్ స్క్రిప్ట్ కాదు, పరిస్థితుల స్క్రిప్ట్. ఇక వారమంతలో నాగార్జున గారు వచ్చి హౌస్మేట్స్తో మాట్లాడే ఎపిసోడ్ల విషయానికొస్తే ఇక్కడ పక్కా స్క్రిప్ట్ మరియు టెలిప్రాంప్టర్ ఉపయోగిస్తారు. వారం మొత్తం హౌస్లో ఏం జరిగింది, ప్రేక్షకులు ఏ విషయాల గురించి బయట చర్చించుకుంటున్నారు, ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని హెచ్చరించాలి, ఈ పాయింట్ల ఆధారంగా క్రియేటివ్ రైటింగ్ టీమ్ హోస్ట్ కోసం స్క్రిప్ట్ తయారు చేస్తుంది. నాగార్జున గారు తన సొంత స్టైల్ను జోడించి ఆ స్క్రిప్ట్ను ఎంతో ఆసక్తికరంగా ప్రజెంట్ చేస్తారు. మొత్తానికి చెప్పాలంటే బిగ్ బాస్ తెలుగులో కంటెస్టెంట్ల మాటలు లేదా ప్రవర్తనకు ఎలాంటి ముందస్తు స్క్రిప్ట్ ఉండదు. కానీ వారు ఆడే టాస్క్లు, హౌస్లో ఉత్పన్నమయ్యే పరిస్థితులు, ఎడిటింగ్ మరియు హోస్టింగ్ వెనుక ఒక భారీ క్రియేటివ్ టీం రాత్రింబగళ్ళు పనిచేస్తుంది. ఇదే బిగ్ బాస్ షో విజయం వెనుక ఉన్న అసలైన రహస్యం. మరి బిగ్ బాస్ షోలో మీకు బాగా నచ్చిన టాస్క్ ఏది
అలాగే ఈ సీజన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.